నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర వెలకట్టలేనిదని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఎన్నికల వంటి ముఖ్య సందర్భాల్లో పని ఒత్తిడి ఉన్నప్పటికీ అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తున్నారని అభినందించారు. ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో నిరంతరం సేవలు అందిస్తూ పోలీస్ శాఖకు గౌరవం తెస్తున్నారని ప్రశంసించారు. 63వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో హోంగార్డ్స్ ఆఫీసర్స్ పీరియడ్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గౌరవవందనం స్వీకరించారు. హోంగార్డ్స్ సిబ్బంది ప్రదర్శించిన పీరియడ్ను పరిశీలించారు. సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డ్స్ వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. హోంగార్డ్ దేశ భద్రత, శాంతి భద్రతలు, అత్యవసర పరిస్థితుల్లో అందిస్తున్న సేవలు అత్యంత విలువైనవన్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. 1946లో బొంబాయిలో ప్రారంభమై 1962 చైనా దాడుల అనంతరం దేశవ్యాప్తంగా స్వచ్ఛంద దళాలందరికీ ఒకే సంస్థగా ఏకం చేసి బలోపేతం చేసిన హోంగార్డ్స్ వ్యవస్థను ప్రస్తావిస్తూ జిల్లాలో చేపట్టిన పలు సంక్షేమ చర్యలను వివరించారు. జిల్లా ఏర్పాటు నుంచి మెడికల్ గ్రాంట్లు, కరోనా సమయంలో ప్రత్యేక సహాయం, సహజ ప్రమాద మరణాలపై ఎగ్రేషియా ప్యూనల్ ఛార్జీలు, వెల్ఫేర్ గ్రాంట్లు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. జిల్లాలోని 234 మంది హోంగార్డులకు ఉలెన్ జాకెట్లు, రెయిన్ కోట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. రోజువారీ విధి భత్యం 921 నుంచి 1000 రూపాయలకు, పరేడ్ అవలెన్స్ 100 నుంచి 200కు పెంపు జరిగినట్లు చెప్పారు. రాష్ట్రంలో మరణించిన 23 మంది హోంగార్డు కుటుంబాలకు ప్రభుత్వం 1.15 కోట్లు విడుదల చేసిందన్నారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కు 5 లక్షలు మంజూరై త్వరలో కుటుంబానికి అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఎవరైనా ప్రవర్తన నియమావళి ఉల్లంఘిస్తే ఎన్నికల నిబంధనల ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లాలో 3 దశల్లో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు అమల్లో కొనసాగుతుందని ఎన్నికల అధికారి కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఓ ప్రకటనలో తెలియజేశారు. జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రవర్తన నియమావళి 3 దశల ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన తేదీ వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. 1 దశ, 2 దశల్లో ఎన్నికైన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులు లేదా ఇతరులు కూడా 3వ దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించరాదని చెప్పారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వరాచారి మృతి పట్ల బీసీ కులాల నాయకులు సంతాపం తెలిపారు. బీసీల కోసం అమరుడైన సాయికి నివాళిగా పలు సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బీసీ రిజర్వేషన్లను పోరాడి సాధించుకోవాలి తప్ప ఎవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలు కుల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సాయి ఈశ్వరాచారి మరణం ప్రభుత్వ హత్యనంటూ నినాదాలు చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హత్యనని, ఈ హత్యకు నైతిక బాధ్యత వహించి వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి ₹1 కోటి వెంటనే చెల్లించడమే గాక వారి కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. సాయి మరణం పట్ల తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈశ్వరాచారి మరణం పట్ల ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కనీసం పరామర్శించలేదని విమర్శించారు. బీసీలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయ పరంగా అణచివేస్తున్న కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. जोहार साई सरकार
పరిషత్ అధ్యక్షుడు ఇప్పుడు సలహాదారుని. ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీల అందరిలో ఆశలు నేర్పి మొత్తం రిజర్వేషన్ చేస్తానని చెప్పి అందరికీ మాటలు చెప్పి నమ్మకం కలిగించిండు. కానీ ఏం చేసిండు? ఆ నమ్మకాన్ని మమ్మ చేసేసరికి బీసీలందరూ మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నువ్వు ప్రతిపక్షం ఉన్నప్పుడు శ్రీకాంతాచారి చనిపోయినప్పుడు ఇదే చంద్రశేఖరరావుని, కేసీఆర్ని మీరేమన్నారు? ఆ బలిదానాలకు నువ్వే బాధ్యత వహించాలని చెప్పి అంట ఈ రేవంత్ రెడ్డి. మరి బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోయే వల్ల ఈ ఆత్మహత్యలకు నువ్వు బాధ్యత వహించాలి, నైతిక బాధ్యత నువ్వు వహించాలి. ఇప్పటికైనా నీ కలపల్లి మాటలు, నీ నాటకాలు బంద్ చేసి చిత్తశుద్ధితోటి బీసీ రిజర్వేషన్ 42%, అసలు బీసీల తమాషా ప్రకారం ఇవ్వాలి. 42% చాలా తక్కువ. బీసీల జనాభా అవుతుందో ఆ తమాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ ఇచ్చి నీ చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి. అప్పుడు నిరూపించుకుంటే నమ్ముతారు. నువ్వు బీసీలలో లేనిపోయిన ఆశలు కలిగించి ఈరోజు ఆత్మహత్యలకు కారణమవుతున్నావు. దీని 100% రేవంత్ రెడ్డి గారు మీరే బాధ్యత వహించాలి. ఇక్కడైనా ఇదే చివరి ఆత్మహత్య కావాలి. రేపటి నుంచి ఈ ఉద్యమం ఇప్పుడు స్టార్ట్. రేపటి నుంచి ఈ బీసీ ఉద్యమం ఇంకా ఉధృతంగా జరుగుతుంది. ఖచ్చితంగా నీ అన్న మాటను మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి. ఏదైతే మొన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీ సమాజాన్ని కలిచివేసినటువంటి సంఘటన, ఆ రోజు మల్లన్న గారిని కలవడానికి ఈశ్వరాచారి పార్టీ ఆఫీస్కి వెళ్ళడము జరిగింది. ఆ మల్లన్న గారు లేకపోవడంతో బీసీ సమాజానికి చాలా అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఈశ్వరాచారి ఆ రోజు మల్లన్న గారి పార్టీ ఆఫీస్ ముందు ఆత్మ ఆహుతి బలిదానం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఏదైతే ఈశ్వరాచారి ఏదైతే ఉన్నాడో బీసీ ఉద్యమానికి తొలి అమరుడు. ఇలా మనం 42% బీసీ రిజర్వేషన్ సాధించుకోవడానికి ఇంకెంతమంది బలి కావాలనో ఈ ప్రభుత్వము, ఈ అగ్రవర్ణాలు ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పటికైనా వివిధ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ నాయకులు ఒక్కసారి ఆలోచించండి. 42% తెలంగాణ ప్రభుత్వము 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి ఈ కామారెడ్డి గడ్డపైన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు ఆ డిక్లరేషన్ ని పక్కన పెట్టి తుంగల తొక్కి డాక్టర్ అంబేద్కర్ కృషి వల్లే నేడు అణగారిన వర్గాలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పలువురు నాయకులు అన్నారు. అక్షరాన్ని ఆయుధంగా మలిచి జ్ఞానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడని కొనియాడారు. ప్రతితరం యువత, రాజకీయ నాయకులు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్థానిక రైల్వే బ్రిడ్జి వద్ద గల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సమానత్వం, న్యాయం, హక్కుల కోసం అంబేద్కర్ చూపిన మార్గం నేటి ప్రతి భారతీయుడికి ప్రేరణ అన్నారు. ఆయన ఆలోచనలు యువతలో మరింత వ్యాప్తి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు జోకంటి ప్రభాకర్ రెడ్డి, అధికార ప్రతినిధి గణేష్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు కుంబాల రవి యాదవ్, మాతుల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. రోజు కామారెడ్డి పట్టణ శాఖ బీఆర్ఎస్ పార్టీ తరఫున గంపవర్ధన ఆదేశాల మేరకు మన అంబేద్కర్ 69వ వర్ధంతి జరుపుకున్నాం ఘనంగా. మరి అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే చిన్న రాష్ట్రంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఏ విధంగా అప్పుడు రాసిండో అదేవిధంగా తెలంగాణ మన బాబు కేసీఆర్ గారు దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈ ఉద్యమం చేసి ఈ రోజున ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. అదేవిధంగా ఇలా అంబేద్కర్ గారి మన విగ్రహం కూడా సచివాలయం కూడా పెట్టిన ఘనత మన బీఆర్ఎస్ పార్టీదే. ఈ విధంగా ఎంతో మంది త్యాగదనులు, ఎంతో మంది అమరులైనారు. కానీ వాళ్ళని పక్కకు పెట్టి ఈ రోజున తన కుర్చీ కోసమే ఇవాళ ప్రభుత్వం మీద ప్రభుత్వం చెలాంచాలని చెప్పేసి దురుద్దేశంతో ఇటువంటి మహావీరులను వాళ్ళ వర్ధంతులను జయంతులను వాళ్ళ స్మరించుకోకుండా దోచుకునే ధ్యేయంగా వాళ్ళు పోతున్నారు.
కానీ ఇప్పుడు ఈ బీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగలి ఐలమ్మ అయింది, మళ్ళీ ఈ అంబేద్కర్ అయింది. ఇటువంటి ఒక తయారులను మనము విగ్రహాలు పెట్టుకొని ఈ రోజున మనం స్మరించుకుంటున్నాం. అదేవిధంగా అతను రచించిన ఆశయాలను అనుకూలంగా తీసుకొని అందరూ పరిపాలించాలని, బుద్ధి తెచ్చుకోవాలని మేము పట్టణ శాఖ తరఫున మేము పిలుపునిస్తున్నాం. జై బీఆర్ఎస్, జై. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు దళిత ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగ కల్పన కలిగేలా రాజ్యాంగాన్ని తెచ్చిపెట్టారని కొనియాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు పలు దళిత సంఘాల నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సేవలు దేశానికి ఎన్నలేవి అన్నారు. దేశాల్లో భారతదేశ రాజ్యాంగానికి అధిక ప్రాముఖ్యత ఉందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడానికి రాజ్యాంగం ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 56వ వర్ధంతిని పురస్కరించుకొని జన వికాస్ సేవా సంస్థ నిరంతరం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో భాగంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి వాళ్ళ పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సేవా సంస్థ సభ్యులు, మరి అదేవిధంగా పెద్దలందరికీ, మరి అదేవిధంగా పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే ఒక రాజ్యాంగ నిర్మాతతో పాటు ఈ దేశంలో అణగారిన వర్గాలకు, మరి అదేవిధంగా అన్ని వర్గాలను ఐక్యతం చేయడం కొరకు పోరాడినటువంటి వ్యక్తి. మరి ముఖ్యంగా ప్రపంచ దేశాలు గర్వించదగ్గ విధంగా మరి రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థగా, మరి అందరికి కూడా స్వేచ్ఛా జీవితిగా చేసినటువంటి మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ముఖ్యంగా ఇవాళ ఏదైతే
స్థానిక ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి వాళ్ళ అందరికి కూడా మరి ఓటు హక్కు అనేది ఇవాళ ప్రధానంగా ఇచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దాన్ని రాజ్యాంగంలో పొందుపరిచి మరి ఓటు హక్కుదారులే ఈ ప్రజాస్వామ్యంలో అందరూ కూడా సిబ్బటి నవిపేట గ్రామం. ఈ గ్రామంలో ఇవాళ జన వికాస్ సేవా సంస్థ అనేక సంవత్సరంగా అనేక విషయాల మీద సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. మరి ఇవాళ ఒక యువ నాయకత్వాన్ని, ఒక కొత్త నాయకత్వాన్ని మరి ఎన్నుకుంటే ఇవాళ ఈ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ఎన్నికలు లేనప్పుడు అనేక మంది యూత్ కానీ మరి అదేవిధంగా ప్రజలు కానీ చాలా విషయాల మీద, చాలా సమస్యల మీద బాధపడుతూ అనేక విషయాలు మాట్లాడుతూ అనుకుంటే ఇవాళ మన గ్రామంలో ఉన్నటువంటి అనేక విషయాలు కానీ, కొత్త కొత్త విషయాలు కానీ పరిష్కారమైన సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆలోచించాల్సిందిగా నేను యువతను కానీ ప్రజలు బాధోడుగా ఉండేటువంటి సమస్య మరి ఇవాళ జన వికాస్ సేవా సంస్థ. అందుకే మేమందరినీ కోరుతా ఉన్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో మరి అదేవిధంగా అనేక మంది మహానీయుల స్ఫూర్తితో ఇవాళ మేము ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఇవాళ ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని కోరుతూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి వారికి నివాళులు అర్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.